వీడియో నెంబర్ 12 ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఫర్ గ్రూప్ 2 మెయిన్స్. నిన్న లాస్ట్ వీడియో మనం శాతవాహనుల గురించి ఆకరరాజు గురించి తెలుసుకున్నాం. పులోమావి మూడో పులోమావి. ఈ వీడియోలో శాతవాహనుల పాలనా విధానం గురించి తెలుసుకుందామండి. యుగ విశేషాలు అంటే ఇందులో పాలనా విధానం, ఆర్థిక పరిస్థితులు, మతం, వాస్తు శిల్పం, ఇంకా లాంగ్వేజెస్ ఇలాంటివన్నీ ఉంటే మనకి ఈ యుగ విశేషాల్లో తెలుస్తుంది. శాతవాహనులు మొత్తానికి 4.5 శతాబ్దాలు దక్షిణాపథానికి వ్యక్తిత్వం ప్రసాదించి పాలించారు. ఉచ్చస్థితిలో వారి సామ్రాజ్యం, ఉచ్చస్థితిలో అంటే హైయెస్ట్ అనమాట, ఇంకా వాళ్ళ పీక్ ఎంపైర్ ఉన్నప్పుడు వారి సామ్రాజ్యం అరావళి పర్వతాల నుండి నీలగిరి పర్వతాల వరకు తూర్పు పశ్చిమ సముద్రాల మధ్య అని మొత్తం కవర్ అయిపోయింది అనమాట. అంతా ఆక్యుపై చేశారు. అరావళి అంటే ఇలాగా వర్టికల్గా ఉంటాయి అనుకుంటా కదా. వింధ్య, సాత్పూర్ ఇక్కడ ఉంటాయి. అరావళి మాత్రం ఇలాగా మన ఇండియాకి ప్యారలల్గా వర్టికల్ పర్పెండిక్యులర్. ఎలా తీసుకోవాలి, ఇండియా ఎలా అనుకుంటే పర్పెండిక్యులర్ ఇలా. అందుకనే ఈ థార్ డెజర్ట్ అంతా ఫామ్ అయింది అంటారు. అంటే బ్యారియర్ లేదు కాబట్టి ఎయిర్ ఏమైనా వస్తే ఎలా వస్తుంది కదా, ఎయిర్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో ఇలా వచ్చి ఇలాగ బ్యారియర్ లేదు కాబట్టి ఇంక ఇదంతా ఏరియా ఎడారిగా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్. సో అదండి మనకి అరావళి మౌంటైన్స్ దగ్గర నుంచి నీలగిరి వరకు, అలాగే తూర్పు పశ్చిమ సముద్రాల మధ్య. నీలగిరి ఎక్కడెక్కడ చిన్నగా ఉంటుంది, జస్ట్ స్టార్టింగ్. అరావళిస్, వింధ్య, సాత్పుర, ఇదో సముద్రం. ఓకే, ఇదంతా మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు పాలనా విధానం చూద్దాం. సార్వభౌమంతో పాటు పాలనా విధానంలో ఎక్కువ అంశాలను మౌర్యుల నుండి శాతవాహనులు గ్రహించారు. అంటే శాతవాహనుల కింద రాజవిషయే అశోకుడి 13 శాసనం ప్రకారం అశోకుడు ఆంధ్రులు సామంతులుగా ఉన్నారని మనం చూసాం. అశోకుడి 13వ శాసనం. దాన్ని బట్టి ఆ తర్వాత అశోకుడు చనిపోయిన తర్వాత శాతవాహనుడు సార్వభౌమాధికారం ప్రకటించుకుని అతనే వంశస్థాపకుడు శాతవాహనుడు. ఆ తర్వాత చిముకుడు మొదటి రాజు అయ్యాడు. సో ఆ సార్వభౌమాధికారంతో పాటు ఇంకా అన్ని అంశాలని కూడా మౌర్యుల నుండి శాతవాహనులు గ్రహించారు. మను ధర్మశాస్త్రం, కౌటిల్య అర్థశాస్త్రం వారికి మార్గదర్శకములు. ఎవరికి? శాతవాహనులకి. మను స్క్రిప్ట్ అంటారు కదా, మను ధర్మశాస్త్రం అని, కౌటిల్యుడి అర్థశాస్త్రం, ఈ రెండు కూడా శాతవాహనులకి మార్గదర్శకములు. తర్వాత ధర్మశాస్త్ర సమ్మతమైన రాచరికం శాతవాహన రాజ్యాంగానికి మూలం. ధర్మశాస్త్రంతో పరిపాలించేవారు రాజులు, అదే శాతవాహన రాజ్యాంగానికి మూలం. శాతవాహన రాచరికం మాతృస్వామ్యంపై ఆధారపడిందని కొందరి అభిప్రాయం, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాతృ సంఖ్యలు అంటే తల్లి పేరు ముందు పెట్టుకోవడం అనేది 23వ రాజైన గౌతమిపుత్ర శతకర్ణి కాలానికి పూర్వం శాతవాహనలో ఉన్నవి అనడానికి నిదర్శనం లేదు. గౌతమి పుత్ర శతకర్ణి అన్న పేరు అంతకుముందు మనం చూడలేదు ఎక్కడ కూడా. అంటే నాగనిక పుత్ర వేదసిరి అలాగే ఎక్కడ చూడలే. గౌతమిపుత్ర శతకర్ణి అన్న పేరు దగ్గర నుంచే ఈ మాతృ సంఖ్యలు అటాచ్ అవ్వడం స్టార్ట్ అయింది. అదీగాక వంశనామం శాతవాహనుడు వంశనామం, అతనే కదా వంశకర్త, అతని పేరు మీదే అనే రాజు ద్వారా వచ్చిందని పరిశీలించాం. ఇలాగ ఇంకా కారణాలు ఉన్నాయి. మాతృస్వామ్యం కాదు అని. గౌతమిపుత్రుడు కుల పురుష పరంపరాగత విప్రుల రాజ్యం పొందినాడంటూ బాలశ్రీ వర్ణించింది. కుల పురుష పరంపరాగత విప్రుల రాజ్యం అని గౌతమిపుత్రుడిని బాలశ్రీ వర్ణించింది. ఈ కారణాలన్నీ చేత కూడా అందుచేత మాతృస్వామ్యం కాక తండ్రి ద్వారా సింహాసనాన్ని పొందటమే శాతవాహనుల రాచరిక సాంప్రదాయం అని స్పష్టమవుతుంది. సో ఇవన్నీ రీజన్స్తో మనం మాతృస్వామ్యం కాదు పితృస్వామ్యమే అని కంక్లూజన్ చేయొచ్చు అనమాట. ఇది ఒకటి చూసుకోండి. కులపురుష పరంపరాగత విప్రుల రాజ్యం అని బాలశ్రీ గౌతమిపుత్రుడిని వర్ణించింది. తర్వాత ఈ గౌతమిపుత్రుడిని రామకేశవులతో పోల్చినందువల్ల గౌతమిపుత్రుడిని రామకేశవులతో పోల్చారట. ఈ పోల్చడం వల్ల ఏమైంది? రాజు దైవ సంభూతుడనే భావం నాటికే అంకురించి ఉండవచ్చు అనేది అభిప్రాయపడ్డారు. గౌతమిపుత్రుడిని రామకేశవులతో పోల్చడం వల్ల రాజు దైవాంశ సంభూతుడనే భావం నాటికి అంకురించి ఉండొచ్చు. అంటే ఒక్కొక్కసారి అడగచ్చు, రామకేశవులతో శాతవాహనంలో ఏ రాజుని పోల్చారు అని అడగచ్చు. పెద్ద పెద్ద రాజు పేర్లు ఇచ్చారనుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. శాతవాహన సామ్రాజ్యం కేంద్రీకృతమైన బలమైన రాచరికం కాదు. అందుక చాలా సామంత రాజ్యాలు ఉండేవి. అంటే సెంట్రలైజ్డ్ కాకుండా కేంద్రీకృతం కాకుండా సామంత రాజ్యాలు ఉండేవి అనమాట. కొల్హాపూర్ ప్రాంతంలోని కురవంశం, మైసూర్లోని చుటూ వంశం,
విజయపురిలో ఇక్ష్వాకులు. వీళ్ళందరూ సామంత వంశాలు అనమాట. ఉన్నత ఉద్యోగి బృందం సాయంతో రాజులు పరిపాలన నిర్వహించేవారు. ఉద్యోగులు ఉండేవారు శాతవాహనుల కాలంలో. అందులో విశ్వాసామాత్య అంటే మెయిన్ అనమాట. విశ్వాసామాత్య మెయిన్ మినిస్టర్ లాగా, తర్వాత రాజా అమాత్య, తర్వాత మహామాత్ర, తర్వాత మహాతారక, తర్వాత భాండాగరిక అంటే స్టోర్స్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్ అనమాట. భాండాగారం అంటారు కదండి గోడౌన్స్ని, వాటిని కంట్రోల్ చేసే అతను భాండాగారిక. హెరనిక అంటే ట్రెజరర్. ప్రతిహార అంటే మెసెంజర్. లేఖక నిబంధకార అంటే రైటర్ అని క్లర్క్ కానీ అంటారట. పట్టికాపాలక అంటే డైరెక్టర్ ఆఫ్ ఆర్కైవ్స్ అట. అంటే ఆర్కైవ్స్ అంటే ఆర్కియలాజికల్ ఆర్కైవ్స్ అంటే రికార్డ్స్ మెయింటైన్ చేసేవాడు పట్టకాపాలిక. మెయిన్ బండాగారిక కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్, హెరనిక ట్రెజరర్, ప్రతిహార మెసెంజర్, లేఖక నిబంధకార రైటర్ కానీ క్లర్క్ కానీ, పట్టకాపాలిక డైరెక్టర్ ఆఫ్ ఆర్కైవ్స్ రికార్డ్స్ మెయింటైన్ చేసేవాడు పట్టకాపాలిక, గొడౌన్స్ స్టోర్స్ ఇలాంటివన్నీ మెయింటైన్ చేసేవాడు భాండాగారిక. హెరనిక అనేవాడు ట్రెజరర్. ప్రతిహార అంటే మెసెంజర్. లేఖక నిబంధకార అంటే లేఖ రాయడం రైటర్. అనే ఉద్యోగుల పేర్లు శాసనాల్లో కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు ధన రూపంలోనే చెల్లించేవారంట. ఉద్యోగులకి జీతాలు ధన రూపంలోనే చెల్లించేవారు శాతవాహనుల కాలంలో. భూమి శిస్తు అంటే భూమి మీద పంట పండించిన తర్వాత వచ్చే ట్యాక్స్నే భూమి శిస్తు అంటాం. భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం. భూమి శిస్తు. రాజ్యంలో వ్యవసాయ భూమి అంతటికీ రాజు సొంతదారుడు కాదు. అంటే మొత్తం భూమి అంతా రాజుడు కాదంటండి. రాజక్షేత్రం అని ఉంటుందట, రాజకంకేట అంటారట, అది మాత్రమే రాజు సొంతం అంటాడు. మొత్తం భూమి అంతా రాజుది కాదు, రాజకంకేట మాత్రమే రాజు సొంతం. రాజక్షేత్రం అన్న రాజకంకేట అన్న. రాజక్షేత్రానికి వెలుపల భూదానం చేయాల్సి వచ్చినప్పుడు ఆ పొలాన్ని రాజు కొనేవాడంటండి, విక్రయించుకునేవాడు. రాజకంకేట రాజక్షేత్రంలో తందే కాబట్టి దానం చేయాలంటే చేసేవాడు. బట్ ఒకవేళ రాజకంకేటకు అవతల ఏదన్నా భూమి ఉండి ఆ భూమిని దానం చేయాల్సి వస్తే మాత్రం ఆ భూమిని కొని అప్పుడు దానం చేయడం జరిగేదట శాతవాహనుల కాలంలో. ఈ బ్రాహ్మణులకు శ్రమణులకు పరిహారాలు ఇచ్చే సాంప్రదాయం శాతవాహనుల కాలంలోనే ప్రారంభమయ్యింది. వెరీ ఇంపార్టెంట్. ఈ బ్రాహ్మణులకు అంటే గిఫ్ట్లు, భూదానాలు చేయడం, పరిహారాలు ఇవ్వడం, శ్రమణులకు బ్రాహ్మణులకు ఈ సాంప్రదాయం శాతవాహన యుగంలోనే ప్రారంభం అయ్యింది. లాక్కర్ దట్ స్టేట్మెంట్. భూమిపై రెండు మూడు రకాల పన్నులు ఉండేవి. పంటలో రాజభాగానికి దయామేయ, రాజభాగం బాగా దయామేయ. ఇంగ్లీష్ పుస్తకంలో బాగా దయామేయ అని ఉంటుంది, ఇంగ్లీష్ బుక్లో. బాగా అంటే రాజభాగం, దయామేయ ఈ రెండు పేర్లు కూడా పంటలో రాజభాగాన్ని అంటే ట్యాక్స్. ఒక భూమి ఒక 1 acre ఉంటే అందులో కొంత భాగం రాజుకి వెళ్ళిపోయేది అనమాట. ఆ భాగాన్ని రాజభాగం అనేవారు లేదా దయామేయ అనేవారు. భూమి పన్ను కాక రహదారుల మీద సుంకాలు, అలాగే వృత్తి పన్నులు కరుకర వసూలు చేసేవారు. వృత్తి పన్నుల మీద కరుకర అనే ట్యాక్స్ వసూలు చేసేవారు, గుర్తుపెట్టుకోండి. రహదారుల మీద సుంకాలు కూడా వసూలు చేసేవారు భూమి పన్ను కాకుండా. పన్నులు ధర రూపంలో కానీ వస్తు రూపంలో కానీ చెల్లించవచ్చు. ఎనీ ఫామ్ బై క్యాష్ ఆర్ కైండ్ అనమాట. ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ చెల్లించవచ్చు. కానీ హెరనిక ఉన్నాడు కదా మన ట్రెజరరు, అలాగే బండాగారిక ఉన్నాడు కదా కంట్రోలర్ ఆఫ్ స్టోర్సు, గోడౌన్స్ ఇన్ఛార్జు అనే ఉద్యోగుల వల్ల అసంఖ్యాకంగా దొరికిన శాతవాహన నాణాలు బట్టి పన్నులు ధన రూపంలోనే చెల్లించేవారని తెలుస్తుంది మనకి. ధన రూపం కానీ వస్తు రూపం కానీ చెల్లించవచ్చు, క్యాష్ ఆర్ కైండ్, నో ప్రాబ్లం. కానీ ఈ ట్రెజరరు, ఈ గోడౌన్స్ ఇన్ఛార్జ్, బండాగారిక, హెరనిక అనే ఉద్యోగుల వల్ల అసంఖ్యాకంగా దొరికిన శాతవాహన నాణ్యాలు బట్టి పన్నులు ధన రూపంలో చెల్లించేవారని తెలుస్తుంది. మనకి హతుకుంఫ శాసనం ద్వారా చతురంగ బలాలను గురించి తెలుస్తుందంటండి. హతిగుంఫ శాసనం చతురంగ బలాల గురించి ప్రసంగించింది. అలాగే అమరావతి శిల్ప ఫలకాన్ని బట్టి నాటి వ్యూహ రచనను ఊహించవచ్చు. అంటే ఏం లేదు, ఈ ఆర్మీ ఫార్మేషన్ ఎలా ఉండేది అనేది గురించి చెప్తున్నాడు అనమాట. చతురంగ బలాలంటే నడిచేవాళ్ళు, గజం, అశ్వం, మళ్ళీ అలాగే ధానుష్క బలం, చతురంగ 4. సేనాముఖంలో పదాతి దళం నడిచేది. సేనాముఖంలో అంటే సేనాముఖం వెస్ట్ ఫేసింగ్ దగ్గర పదాతి దళం నడిచేది. పదాతి దళానికి పార్శ్వ భాగాలలో అశ్వ గజ దళాలు ఉండేవి. పుష్ణ భాగంలో ధానుష్క దళం ఉండేది. నాకు అంత తెలుగు తెలియదండి,
ఈ పార్శ్వ భాగం అంటే ఏంటో, పుష్ణ భాగం అంటే ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను తెలుసుకుంటాను. ఐదర్ మేబీ లెఫ్టో రైటో లేకపోతే ఇంకేదైనా డైరెక్షన్లో ఉండుండొచ్చు. సో కైండ్లీ ఎన్లైటన్ మీ. ఈ పార్శ్వ భాగం అంటే ఏంటి, పుష్ణ భాగం అంటే ఏంటి, మరి అంత తెలుగు అయితే నాకు రాదు. సో మొత్తానికి ఇది ఈ ఫార్మేషన్ ఆఫ్ ఆర్మీ గురించి మనం హతిగుంఫా శాసనం చెప్తుంది. చతురంగ బలాలను గురించి ప్రసంగించింది. అలాగే అమరావతి శిల్ప ఫలకాన్ని బట్టి నాటి వ్యూహరచనను ఊహించవచ్చు. అంటే బాహుబలి సినిమా ఉంటుంది కదా, ముందు ఆర్మీ వెళ్తాడు, వెనకాతలేమో యారోస్ ఉంటాయి, యారోస్. ఇంకా ఏనుగులోని గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు లేవు, గుర్రాలు ఉంటున్నాయి. సో అదండి సేనాముఖంలో పదాతి దళం అంటే నడిచేది. పదాతి దళానికి పార్శ్వ భాగంలో అశ్వగజ దళాలు ఉండేవి. కృష్ణ భాగంలో ధనుష్క దళం ఉండేది. ధనుష్క అంటే ధనుష్ యారో, బౌ అండ్ యారో. బాహుబలి వేస్తారు కదా 3 6 అలాగనమాట. ఈ క్వశ్చన్ వచ్చింది కదా మొన్న గ్రూప్ 2లో, గ్రూప్ 1 ప్రిలిమినరీలో. ఆన్సర్ చేశారా? శాసనాలలో కటక, స్కందావార పదాలు కనిపిస్తాయి. స్కందావారం అంటే తాత్కాలిక సైనిక శిబిరము. కటకము అంటే సైనాగారం, ఇది పర్మనెంట్ అనమాట. అంటే ఇప్పుడు కట్టప్ప దగ్గరికి ఆ పర్షియన్ ఎవడాడు కన్నడ యాక్టర్ వస్తారు కదా, అది సైనాగారం అనుకోవచ్చు, దట్ ఈస్ కటకం. స్కందావారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం, అంటే అవుట్ పోస్ట్ లాగా గుడారాలు వేసుకుని ఉంటారు కదా, అది స్కందావారము. స్కందావారం అంటే తాత్కాలిక సైనిక శిబిరమని. కటకము అంటే సైన్యాగారం, పర్మనెంట్ ఆర్మీ సెటిల్మెంట్. మన క్యాంటోన్మెంట్ ఏరియాస్ ఉంటాయి కదా, మన ఆర్మీ ఉండేసి ఉంటాయి కదా, సో దట్ ఈస్ పర్మనెంట్ అనమాట. అది కటకం అంటే పర్మనెంట్ ఆర్మీ సెంటరు, సైన్యాగారం. స్కందావారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం అని అర్థం. ఇది మొన్న గ్రూప్ 1 ప్రిలిమినరీ 2024 లేటెస్ట్గా అడిగాడు. హోప్ రాసి ఉండొచ్చు మీరు. కారవేలుడు పితృడా నగరాన్ని గార్ధబ లాంఛలాదిగాలతో దున్నించాడు. గాడిదలతో దున్నించాడు ఏంటండి, అది ఈయన బాధ. మనకి అలా తెలుగులో మనకి ఇంత ఇబ్బంది పెట్టేస్తారు అన్నమాట ఈ టెక్స్ట్ బుక్. కారవేలుడు పితృడా నగరాన్ని గాడిదలతో దున్నించాడని అంటారు. అలాగే గౌతమీ పుత్రుని చహరాట వంశ నిరవశేషకార అని గర్వంగా వర్ణించుకున్నాడు. చూసాం కదా, చహరాట వంశాన్ని నిర్మూలించాడు, నహాపన ఆయనే వేసుకున్నాడు. నాసిక్ శాసనం 18వ సంవత్సరంలో. సందర్భం ఏంటంటే ఈ చహరాటల్ని నిర్మూలించిన సందర్భంలో ఆయన పేరు నహాపన. ఈ నహాపన ఓడించినందుకు రీస్ట్రక్ట్ చేశాడు, కాయిన్స్ పునర్నిర్మించాడు కదా. సో అది క్షహరాట వంశ నిరవశేషకార. శాతవాహన కాలానికి సంబంధించి ఈ క్రింది వాణిలో ఏది సరైనది? ఇది గ్రూప్ 2 2011లో అడిగాడు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. కుటుంబం పితృస్వామికం. కుటుంబం వలనే రాజరికం కూడా మాతృస్వామ్యం. కుటుంబం మాతృస్వామికం కానీ రాజరికం పితృస్వామికం. కుటుంబం రాజరికం రెండు పితృస్వామికం. అంతే కదండి, ఇందులో మాతృ ఏమీ లేదు. కుటుంబం రాజరికం అంతా పితృస్వామ్యం, నో కన్ఫ్యూజన్. ఓకే, ఫిక్స్ అయిపోండి అలా. పితృస్వామికం. తర్వాత స్థానిక పరిపాలన. సామంత రాజ్యాలు మినహా ఇతర శాతవాహన ప్రాంతాలని ఆహారాలు అనే రాష్ట్రాలుగా విభక్తమైనాయి. అంటే మొత్తానికి శాతవాహనుల టైంలో మన స్టేట్స్ విడిపోయిన రాజ్యాలని, సామంత రాజ్యాలని ఆహారాలు లేదా డీసెంట్రలైజేషన్, స్టేట్స్ని ఆహారాలు అనేవారు. సోపారాహార అంటే సోపార ఆహార, గోవర్ధన ఆహార, మామల ఆహార, శాతవాహని హారములు శాసనాల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆహారాలు అనమాట. రాష్ట్రాలు, స్టేట్స్. ఈ అమాత్యులు అనేవారు రాష్ట్ర పాలకులు. అమాత్యులకు వంశపార్యం హక్కులు లేవండోయ్, గమనించండి ప్లీజ్ నోట్ యువర్ ఆనర్. వారిని తరచూ బదిలీ చేస్తూ ఉండేవారట. ఈ ఆహారాలని పాలించేవారు రాష్ట్ర పాలకులు, అమాత్యులు. వీళ్ళకి వంశపారంపర్య హక్కులు లేవు, వీరిని తరచూ బదిలీ చేసేవారు. ఇప్పుడు టఫ్ వచ్చేస్తుంది అంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చాడంటే దొరికిపోతాం అనమాట. మామూలు ఫ్యాక్ట్స్ అడిగితే చదివితే గుర్తుంటే అర్థం, అక్కడ చదవకపోతే గుర్తుండకపోతే అక్కడ కనపడదు మనకు ఆన్సర్, వదిలేసి వచ్చేస్తాం. కానీ ఇబ్బంది పడేది ఎక్కడంటే ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం. అది పేపర్ స్టాండర్డ్ ఎక్కువైపోవడం. ఇప్పటిదాకా అయితే అంత స్టాండర్డ్ పేపర్ నేను చూడలేదు, బట్ రీసెంట్గా వచ్చే ట్రెండ్స్ బట్టి ఎలా వస్తుందో అని కొంచెం భయంగానే ఉంది. అందుకని మనం చేయగలిగిందంతా మ్యాక్సిమం చేసుకుని వెళ్ళాలి. ఇంకా తర్వాత మే ద బెస్ట్ మ్యాన్ విన్స్, అంతే. బెస్ట్ మ్యాన్ అంటే ఎవరండి? ఎవడు ఎక్కువగా పద్ధతిగా చదువుతాడో ఆడు బెస్ట్ మ్యాన్, అంతే. ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవడు ఎక్కువ చదివాడు అనేది పాయింట్ కాదు, ఎవడు ఎక్కువ పద్ధతిగా చదువుతాడు అనేది పాయింట్. కొంతమంది ఉంటారు 5 సంవత్సరాల నుంచి చదువుతున్నామండి, 6 సంవత్సరాల నుంచి చదువుతున్నామండి, 7 సంవత్సరాల నుంచి చదువుతున్నామండి అని ఉంటారు. బట్ ఏంటంటే మరి కరెక్ట్ పద్ధతిలో చదవకపోతే అదంతా వేస్టే కదా.
అంటే క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తున్నాయో స్టడీ చేయాలి, ఆ క్వశ్చన్లు ఎక్కడ వస్తున్నాయో కనీసం పట్టుకోగలగాలి. అది పట్టుకోకుండా ఏ పుస్తకం అంటే తిరుగుతూ ఉంటే పుణ్యకాలం గత అయిపోద్ది. ఏదో ఒక పుస్తకాన్ని నమ్ముకుంటే దాని తర్వాత ఇంకో పుస్తకం మళ్ళీ చదవచ్చు. ముందో పుస్తకం అనేది రావాలి కదా. ఇంకా ప్రతిరోజు అదే క్వశ్చన్ అందరూ యూట్యూబ్ వీడియోలో చూస్తూ ఉంటాను కింద కామెంట్ సెక్షన్స్లో. నో ఇన్ఫర్మేషన్ విల్ బీ అవైలబుల్ ఇన్ వన్ సింగిల్ బుక్, మై డియర్ brothers and sisters. So first believe one book, one information source, then expand your horizon. ముందు అక్కడ చదవండి, అక్కడి నుంచి పెంచుకుంటే వెళ్ళండి బౌండరీ. యూ ఎక్స్పాండ్ యువర్ బౌండరీ. ఇప్పుడు నేను ఇది చెప్తున్నా, ఇంకో పక్కన యూట్యూబ్ షార్ట్స్ పెడుతున్నాను ఇంగ్లీష్లో ఉన్న బిట్స్. అవన్నీ చాప్టర్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పర్టికులర్ శాతవాహన చాప్టర్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్. సో వన్స్ కాన్సెప్ట్ శాతవాహన చాప్టర్ ఒక మంచి పుస్తకం, ఒక మంచి టెక్స్ట్ బుక్లో చదివామనుకోండి, అక్కడి నుంచి మనం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని చదివితే గ్రాస్ప్ కరెక్ట్గా ఉంటుంది. అదేం లేకుండా డైరెక్ట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు, డైరెక్ట్గా టెస్ట్ సిరీస్లు, లేకపోతే ఆవిడ పాపం చూశాను ఒక వీడియో, బాలలత మేడం గారు, ఆవిడ అన్న ఉద్దేశం మంచిదే, క్వశ్చన్ నుంచి రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి అన్నట్టు, క్వశ్చన్ నుంచి కాన్సెప్ట్కి వెళ్ళాలి అనేది ఒక మంచి ఉద్దేశంతో అన్నమాట. ఇంకా దాన్ని పట్టుకుని ఇప్పుడు అందరూ కూడా క్వశ్చన్లు చూడడం, క్వశ్చన్ నుంచి వెనక్కి కాన్సెప్ట్కి వెళ్ళడం, అది ఎంతవరకు పనిచేస్తుందో నాకైతే మరి డౌట్గానే ఉందండి. ముందు ఒక టెక్స్ట్ బుక్ ఏదో ఒకటి ఫాలో అయ్యి చక్కగా మొత్తం అంతా చదువుకుని అప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్. అప్పుడు అక్కడ క్వశ్చన్ ఏంటి అన్న దాన్ని బట్టి కమ్ బ్యాక్ టు సబ్జెక్ట్. అంతేగాని మీరు మొదలు పెట్టడమే క్వశ్చన్ నుంచి వెనక్కి కాన్సెప్ట్ అంటే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్, అంటే బీ కాషియస్ అన్న ఉద్దేశం. సో ఇలాగా అమాత్యులు, రాష్ట్ర పాలకులు, అమాత్యులకు వంశపారంపర్య హక్కులు లేవు. తర్వాత సకులతోటి సంఘర్షణ వల్ల శాతవాహన కాన్ఫ్లిక్ట్ చూసాం కదా మనం లాస్ట్ వీడియోలో. సో ఆ సకులతోటి సంఘర్షణ వల్ల సరిహద్దు ప్రాంతాల రక్షణకు శాతవాహనులు ఆ ప్రాంతాలను సేనాపతుల ఆధీనంలో ఉంచి వారికి సామంతాధికారులు ఇచ్చినట్టు కనిపిస్తుంది. మరి అక్కడికక్కడే వాళ్ళనే అధికారం అక్కడే భూమిస్తూ వాళ్ళనే సామంతాధికారులుగా చేశారనమాట. ఇక్కడ ఏమైందంటే వీళ్ళు క్రమంగా భూస్వాముల వల్లే అయ్యారట. వీళ్ళు క్రమంగా ఈ సేనాపతులు ఎవరినైతే బార్డర్ ఏరియాలో పెట్టారో ఫర్ సెక్యూరిటీ రీజన్స్, వాళ్ళు భూస్వాములుగా తయారయ్యారు. తర్వాత మెకధోని శాసనంలో గుల్మిక అనే పదం ఉంది. ఈ పదం ఈ భావానికి బలం చేకూరుస్తుంది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ వచ్చింది 2008లో, తర్వాత డిలీట్ చేశారు ఆ క్వశ్చన్ని. ఎందుకంటే ఈ గుల్మిక, గ్రామిక ఈ రెండింటి మధ్యన కన్ఫ్యూజన్ వచ్చిందనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ఆ క్వశ్చన్ అడగడం మాత్రం చాలా చక్కగా కరెక్ట్గా ఈ టెక్స్ట్ బుక్ అనుకూలంగా అడిగాడు. అంటే ఈ టెక్స్ట్ బుక్లోంచే తీసేయడం అర్థం, ఆయన డౌటే లేదు. బట్ ఇక్కడ తేడా వచ్చిందనమాట. మెకధోని శాసనంలో కింద చూసారా, మెకధోని శాసనంలో పేరు క్లియర్, వెరీ క్లియర్. గుల్మిక, మెకధోని శాసనంలో గుల్మిక అనే పదానికి అర్థం భూస్వామ్య ప్రభువు, బానిస వాణిజ్య సంఘం తీసేయండి, ఆ గ్రామ పెద్ద భూస్వామ్య ప్రభువు. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చి డిలీట్ చేస్తారనమాట. బట్ ఈ టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఖచ్చితంగా అది భూస్వామ్య ప్రభు, ఎందుకంటే మనం క్లియర్గా ఉంది కదా ఇక్కడ, భూస్వాముల వలె తయారై ఉండవచ్చు అన్నట్టు చూసారా ఈ సేనాపతులు. మెకధోని శాసనంలో గుల్మిక అనే పదం ఈ భావానికి బలం చేకూరుస్తుందని క్లియర్గా రాశాడు. పాపం ఎగ్జామినర్ ఏమో చక్కగా ఈ దీన్ని క్వశ్చన్ ఇద్దామని చెప్పి ట్రై చేశాడు, కానీ అలాగా ఆ గ్రామ పెద్ద అని పెట్టేసరికి గ్రామిక అన్నది కూడా ఉంటుంది అన్నమాట. తర్వాత ఆ గ్రామిక, గుల్మిక ఇవన్నీ ఒకటే అర్థాలు వచ్చే భావన, అందుకని అది గ్రామ పెద్ద అయి కూడా అయి ఉండొచ్చు అనేది ఒక కన్ఫ్యూజన్ వచ్చి దట్ క్వశ్చన్ వాజ్ డిలీటెడ్ వే బ్యాక్ ఇన్ 2008 ఇది. ఓకే. తర్వాత నగరాలలో నిగమ అనే పౌరసభలు చూసాం, పరిపాలనా బాధ్యతలు వహించేవి. నిగమ సభలు ఏ శాసనం అండి, వీడియో చేశాను మీకు, నిగమ సభల గురించి ఏ శాసనంలో ప్రస్తావన ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా పాత వీడియో చూడండి కనబడుతుంది. ఓకే. నగరాల్లో నిగమ అనే పౌరసభలు పరిపాలనా బాధ్యతలు వహించేవి. నగరాలు వాణిజ్య కేంద్రాలు, అందుచే నిగమ సభల వాణిజ్య సంఘాలని చెప్పచ్చు. ఈ నిగమ సభలు వాణిజ్య సంఘాలని కూడా చెప్పచ్చు. కానీ సభలలో గహపతులు సైతం సభ్యులుగా ఉండేవారు. గహపతులు అంటే అప్పుడున్న లీడర్స్, ఊళ్ళో ఉన్న లీడర్స్, వాళ్ళు కూడా సభ్యులుగా ఉండేవారు అనమాట ఈ నిగమ సభల్లో. నిగమ సభల్లో ఎవరు ఉండేవారు, వర్తకుల్లో పెద్దోళ్ళు, శ్రేణి అంటే అదొక గ్రూప్ అనమాట. శ్రేష్ఠి, శెట్టి ఇతను గ్రూప్ లీడరు. అలాగే గృహపతులు అంటారు. గృహపతులు అంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అనమాట. అది నిగమ సభ పరిపాలన. తర్వాత పరిపాలనకు గ్రామం ప్రాతిపదిక. ఆహారం రాష్ట్రం, దానికి అమాత్యుడు, శాలరీ ఉండేది, ట్రాన్స్ఫర్ చేసేవారు. గ్రామం ప్రాతిపదిక అంటండి వీళ్ళ పరిపాలనకి. గ్రామిక లేదా గ్రామాధికారి అదనమాట. గ్రామిక, గుల్మిక ఇక్కడ డిఫరెన్స్ వచ్చి ఆ క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది. సప్తశతి నుండి గ్రామని
అధికార దర్పాలు ప్రదర్శించేవాడని తెలుస్తుంది. అంటే ఏదన్నా రాజు అధికారంగా ఇచ్చినవి అతను ప్రదర్శించేవాడు అని నేను అర్థం చేసుకున్నాను. మరి అధికార దర్పాలంటే ఇంకా వేరే అర్థం ఏమైనా ఉంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది 2008 క్వశ్చన్. మెకధోని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం గ్రామ పెద్ద, భూస్వామ్య ప్రభు. ఆ సేనాధిపతులు వాళ్ళు బార్డర్ ఏరియాస్ని అక్కడ పెట్టారు. సో వాళ్ళు స్లోగా భూస్వామ్య ప్రభువులాగా తయారయ్యారు అనుకుంటే ఈ భూస్వామ్య ప్రభు ఆన్సర్ అవుతుంది గుల్మికాకి. మెకధోని శాసనంలో ఉన్న ఈ గుల్మిక అనే వర్డ్. లేదు పైన గ్రామిక లేక గ్రామాధికారి గ్రామిక గుల్మిక ఒకటే అనుకుంటే గ్రామ పెద్ద అవుతాడు ఆబ్వియస్లీ. సో అదండి ఇది వీడియో పరిపాలన. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఆర్థిక పరిస్థితులు చూద్దాం.